మా పిల్లలు చూడట్లేదు, ఆస్తులన్నీ తీసేసుకున్నారు, మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదని పిల్లల మీద అతిగా ప్రేమ పెంచుకునే పెద్దవాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. కొంతమంది పెద్దవాళ్ళు చాలా పౌరుషంగా పట్టుదలగా ఉంటారు. నువ్వేంట్రా నన్ను చూసేది, మిమ్మల్ని కన్నీ పెంచి పెద్ద చేసిన వాళ్ళు మేము బతకలేమా, మాకంటూ స్వతంత్రం లేదా, నువ్వు చూడకపోతే చూడకపోయి వెళ్తే వెళ్ళని ఇలా మాట్లాడే పెద్దవాళ్ళు కూడా ఉంటారు. ఒక తండ్రి కొడుకు మధ్య కానీ ఒక తండ్రి కూతురు మధ్య కానీ మాట పట్టింపు వచ్చిందనుకోండి, సంవత్సరాలు మాట్లాడుకొని తల్లిదండ్రులు కూడా మనకు కనబడుతూ ఉంటారు. చాలా కుటుంబాల్లో ఆస్తి తగాదాలు, డబ్బు తగాదాలు, అన్నదమ్ముల మధ్య తగాదాలు ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉంటాం. కానీ ఓపిక ఉన్నంత వరకు కూడా తల్లిదండ్రుల జీవితం హ్యాపీగానే గడుస్తుంది. కానీ వాళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యలు రావడం, ఓపిక తగ్గిపోవడం, ఈ పిల్లలకేమో ఆస్తులన్నీ ఇచ్చేయడం, తర్వాత పిల్లలు ఎవరూ పట్టించుకోకపోవడం, అతిగా పిల్లల మీద ప్రేమను పెంచుకోవడం, వాళ్ళని వదిలి వీళ్ళు ఉండలేకపోవడం, ఇలాంటివన్నీ మనం సర్వసాధారణంగా అందరిళ్లలో చూస్తూ ఉంటాం. కానీ తల్లిదండ్రులు ఒక విషయాన్ని గమనించుకోవాలండి. మీకంటూ ఏదైనా కొంత ఆస్తిని మీ దగ్గర పెట్టుకోవాలి. నా పిల్లలు చాలా నమ్మకం, నా పిల్లలు అలా చేయరు, నా పిల్లలు నన్ను ప్రేమగా చూసుకుంటారని ఇలా నమ్మి ముందుగానే మీరు కనుక ఆస్తులు ఇచ్చారనంటే రేపు మిమ్మల్ని చూడలేని పరిస్థితి, వదిలేసే పరిస్థితి. ఎప్పుడైనా సరే పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు కూడా ఈ పెద్దవాళ్ళు తల్లిదండ్రులు చెప్పిన మాట చక్కగా వింటారు, వీళ్ళతోనే హ్యాపీగా ఉంటారు. కానీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళలో మార్పు వస్తాయి. మనం ఏమనుకుంటామనంటే అదిగో పెళ్ళయింది, పెళ్ళం వెనకాల తిరుగుతున్నాడు, ఎక్కువ పెళ్ళం పిల్లలే చూసుకుంటాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదని ఈ పెద్దవాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళకుండే బరువు బాధ్యతలు, వాళ్ళకుండే కష్టాలు, ఒక సంసారాన్ని నడిపించాలి అని అంటే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. అలాంటి సమయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ తల్లిదండ్రులు కూడా వాళ్ళకి భారంగా మారి నా కొడుకు నన్ను పట్టించుకోవట్లేదని తల్లిదండ్రులు వాళ్ళ మీద నిందలు వేస్తే ఏం ప్రయోజనం చెప్పండి. కొంతమంది కొడుకులు ఇదే మాట చెప్తూ ఉంటారు, మా అమ్మ మా నాన్న అంటే ఇష్టమే మాకు, కానీ నా పరిస్థితిని ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఇటు నేను ఫ్యామిలీని చూసుకోవాలి, పిల్లల చదువులు అన్నీ చూసుకోవాలి, రెంట్లు కట్టాలి, నేను సిటీలో ఉంటాను ఉద్యోగం చేసుకుంటూ, తల్లిదండ్రులను చూడాలని అంటే నాకు కూడా చాలా కష్టంగా ఉంటుంది, 2 ఫ్యామిలీలు నడిపించాలని అంటే నాకు కూడా ఇబ్బందే కదా అని కొంతమంది మగవాళ్ళు బయటికి చెప్పుకోలేక ఇలా లోపల టెన్షన్ పడే మగవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే కొడుకులు కూడా ఉంటారు. కానీ ఆ విషయం తల్లిదండ్రులకి తెలియక మమ్మల్ని పట్టించుకోవట్లేదని వీళ్ళు ఇబ్బంది పడతారు. ఏదైనా కానండి ఓపుకున్నంత వరకు కూడా పెద్దవాళ్ళు చక్కగా మీకంటూ ఒక సొంత ఇల్లు అనేది ఉంటుంది, మీరు కష్టపడి కట్టుకున్నది. ఏదన్నా కొంతమందికి పొలాలు అలాంటివి ఉన్నాయనుకోండి, హ్యాపీగా వ్యవసాయం చేసుకుంటూ చక్కగా మీ సొంత ఊరిలో మీరు ఉంటూ చుట్టుపక్కల స్నేహితులతోటి చక్కగా గుడికి వెళ్ళడం, భజనలకు వెళ్ళడం, అలా జీవితాన్ని చక్కగా కాలక్షేపం చేశారనుకోండి, మీ ఓపుకున్నంత వరకు పిల్లల మీద ఆధారపడకుండా మీ లైఫ్ని మీరు గడిపారనంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటారు. అంతగా లేవలేని పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ఆలోచించవచ్చు. అప్పుడు మీ చేతిలో ఎంతో కొంత కొంచెం ఆస్తి అన్నా ఉంటుంది, ఎంతో కొంత డబ్బులన్నా ఉంచుకున్నారనుకోండి, పిల్లలు చూడలేని పరిస్థితిలో ఉంటే ఏదన్నా ఆశ్రమానికి వెళ్ళొచ్చు. పిల్లలు మంచివాళ్ళే మేమే చూసుకుంటాం, మీరు ఆశ్రమానికి ఎందుకు వెళ్ళాలని అన్నారనుకోండి, ఈ ఆస్తులన్నీ పిల్లలే తీసుకుంటారు, చక్కగా మిమ్మల్ని పిల్లలు హ్యాపీగా చూసుకుంటారు. చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే పిల్లల మీద ముందు నమ్మకం పెట్టేసుకుని మా పిల్లలు చూడకపోతే ఎవరు చూస్తారని ముందుగానే వాళ్ళకి ఆస్తులు ఇచ్చేసి, పిల్లలు చూడకపోయేసరికి పాపం వీళ్ళు బాధపడుతూ ముందుగానే వాళ్ళని నమ్మి ఆస్తులు ఇచ్చేసామండి, మమ్మల్ని చూడట్లేదు, మాకు ఇంత అన్నం పెట్టట్లేదు, మేము రోడ్డు మీద ఉన్నామని చెప్పేసి ఇలా బాధపడే తల్లిదండ్రులు కూడా మనకి ఎంతోమంది కనబడుతూ ఉంటారు. ఏదైనా అండి మీకంటూ కొంత ఆస్తిని ఉంచుకోవాలి. మీ రోజు గడిచేంత వరకు మీ చేతిలో ₹1 ఉంటేనే మనిషికి విలువ అనేది ఉంటుంది. ఏ రూపాయి లేకపోతే ఎవరు కూడా అన్నం పెట్టరు, వాళ్ళే చూసుకుంటారని ముందే నమ్మకంగా అన్నీ ఇచ్చేసారనుకోండి, తర్వాత మీ పరిస్థితి ఏంటి? వాళ్ళు చూడలేని పరిస్థితిలో ఉన్నా అప్పుడు కూడా మీరు ఇబ్బందులు పడే పరిస్థితి. ఎవరు సంపాదించుకున్న ఆస్తిని తనకంటూ చక్కగా దాచిపెట్టుకున్నారనంటే లేవలేని సమయంలో ఆ డబ్బుల్నే వాడుకునే పరిస్థితి. పిల్లలు ఏదో చూసేస్తారు, పిల్లలు ఏదో ఉద్ధరిస్తారని అనుకున్నా అది ఒక్కొక్కసారి కుదరని పరిస్థితి. పిల్లలు మంచివాళ్ళు అయినా సరే ఈ రోజుల్లో కొంతమందికి తల్లిదండ్రులు చూడలేని పరిస్థితి. తల్లిదండ్రులు అంటే ప్రేమ ఉంటుంది, ఇటు భార్య పిల్లల మీద ఎంత ఉంటుందో తల్లిదండ్రుల మీద కూడా ఉంటుంది. కానీ తల్లిదండ్రులను చూసే అవకాశం వాళ్ళకు ఉండట్లేదు. చాలామంది ఇదే మాట చెప్తుంటారు, వాళ్ళ మీద ప్రేమ లేకపోవడం కాదు, మేము ఎక్కడో సిటీలో ఉంటాం, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చూడాలని అంటే మాకు ఇల్లులు కూడా అద్దెకి ఇవ్వట్లేదు, చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము అని చెప్పేసి ఏం చేయాలో అర్థం కావట్లేదని ఇలా చెప్పే పిల్లలు కూడా ఉంటారు. కాబట్టి పిల్లల మనసుని అర్థం చేసుకోవాల్సింది ఎవరు అనంటే ఇక్కడ తల్లిదండ్రులే. పిల్లల మీద ఎక్కువగా బాధ్యతలు వేసేయడం, పిల్లల మీద అతిగా ప్రేమను పెంచుకోవడం ఇలాంటివి మాత్రం చేయకండి. చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే తెల్లారు లేస్తే నా కొడుకు కనబడకపోతే నేను ఉండలేను, నా కొడుకు మాట్లాడకపోతే ఉండలేనని ఇలా మానసికంగా బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లల మీద ప్రేమని మెల్లమెల్లగా తగ్గించుకోవాలి. ఎందుకంటే వాళ్ళేమో దూర ప్రాంతాల్లో ఉంటారు, మనం ఎక్కడో ఉంటాం, వాళ్ళని చూడాలన్నా వాళ్ళని రమ్మందామన్నా మనం వెళ్ళాలన్నా అన్నిటికీ ఇబ్బందులు అవుతాయి. కాబట్టి మనసుని కంట్రోల్ చేసుకుని మనసుని దేవుడి మీద
నిమగ్నం చేసుకుని ఏదో ఒక పని చేసుకుంటూ మన జీవితాన్ని అలా గడపాలి. నా కొడుకు నేను పెట్టితేనే తినేవాడు, నేను పెట్టకపోతే నా కొడుకు ఏం తిన్నాడో ఏమున్నాడోనని ఇలాగ ఆశలు కనుక ఎక్కువ పెట్టుకుని ఎక్కువగా ఆలోచించారనుకోండి, ఆరోగ్యం పాడవడం తప్ప ఇంకొకటి ఏమీ ఉండదు. కాబట్టి మన వయసు పెరిగే కొద్దీ పిల్లల మీద ప్రేమను తగ్గించుకోవాలి. ఇప్పుడున్నట్టే మేము ముసలివాళ్ళం అయిన తర్వాత కూడా ఇలాగే ఉంటామని అంటే ఒక్కోసారి కుదరదు అది. ఎందుకంటే వాళ్ళు ఒక చోట మనం ఒక చోట ఉంటాం. అన్నీ కుదరాలంటే అవుతుందా చెప్పండి? భార్య పిల్లలు వచ్చిన తర్వాత కొంచెం ఎలా అయినా సరే ప్రేమను వాళ్ళ మీదే చూపెడతారు. ఎందుకంటే కుటుంబ బాధ్యతలు, మన పిల్లల మీద మనం ఎంత ప్రేమను చూపెడతామో అలాగే వాళ్ళ పిల్లల మీద కూడా అతిగా ప్రేమను చూపెడతారు. అలాంటప్పుడు ఈ తల్లిదండ్రులని కొంచెం వాళ్ళ మీద ప్రేమ తగ్గి కొంచెం పక్కన పెట్టడం జరుగుతుంది. అలాంటప్పుడు మీరు బాధపడే పరిస్థితి, అదిగో వాళ్ళ పిల్లల్నే చూసుకుంటారు తప్ప మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఫోన్ చేయట్లేదు, మాట్లాడట్లేదని ఇలా బాధపడే తల్లిదండ్రులు కూడా ఉంటారు. ఇది అన్ని కుటుంబాల్లో ఇలాగే ఉంటుందని అంటే అన్ని కుటుంబాల్లోనూ ఇలాగ ఉండదండి. చక్కగా తల్లిదండ్రులు ప్రేమగా ఇంట్లో పెట్టుకుని చూసుకునే పిల్లలు ఉన్నారు. అలాగే పిల్లల దగ్గరుండి హ్యాపీగా ఉన్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక చరిత్ర ఉంది, ఏదో ఒక గొడవ ఉంది. కాబట్టి దీన్ని బట్టి పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన వయసు పెరిగే కొద్దీ పిల్లల మీద ప్రేమను తగ్గించుకోవాలి. వాళ్ళు లేకపోతే మేము ఉండలేము, వాళ్ళు కనబడపోతే మేము ఉండలేమని ఇలాంటి పరిస్థితి మాత్రం తెచ్చుకోకూడదు. కొంచెం వయసు పెరిగిందనంటే బీపీలు, షుగర్లు కామన్గా అందరికీ వచ్చేస్తూ ఉంటాయి. మరి అవన్నీ కంట్రోల్లో ఉండాలనంటే ఇలాంటి ఆలోచనలకి దూరంగా ఉండాలి. మన ఓపిక ఉన్నంత వరకు మన పని మనం చేసుకోవడం, గుడికి వెళ్ళడం, చక్కగా భజన కార్యక్రమాలకు వెళ్ళడం, ఊళ్ళో చుట్టుపక్కల ఉన్న స్నేహితులతోటి గడపడం, ఇలా రోజును గడుపుకుంటేనే మన జీవితం హ్యాపీగా ఉంటుంది. కానీ దూరాన ఉన్న పిల్లల కోసం అతిగా ఆలోచించామనుకోండి, ఆరోగ్యాలు పాడవడం తప్ప ఏమీ ఉండదు. అలాగే మీ ఆస్తుల విషయంలో కూడా పెద్దవాళ్ళు జాగ్రత్తగా ఉండాలండి. మా పిల్లలు నన్ను బాగా చూస్తారులే, నా పిల్లలకి నేనంటే ఇష్టమని ఇలా ఒక నమ్మకం మాత్రం పెట్టుకోకండి. ఈ రోజున మీ దగ్గర ఉన్న ఆస్తులు మీరు ఉండగానే వాళ్ళకి ఇచ్చేశారనుకోండి, తర్వాత మీ దగ్గర ఏమీ లేదని అంటే వాళ్ళు చూడని పరిస్థితి. మీరు వెళ్ళి ఎక్కడికన్నా వెళ్ళి ఎవరో ఒకరు చూస్తారులే, ఏ ఆశ్రమానికన్నా వెళ్దామనన్నా మీ చేతిలో రూపాయి లేని పరిస్థితి. కాబట్టి మీకంటూ కొంత డబ్బును కానీ కొంత ఆస్తిని కానీ అలా ఉంచుకుంటేనే మీ రోజు హ్యాపీగా గడిచే పరిస్థితి. చాలామంది తల్లిదండ్రులు చేసే పొరపాటు ఏంటంటే ముందు వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులను పిల్లలకు పంచేయడం, నా పిల్లల మీద నాకు నమ్మకం ఉందిలే, ఇలా ధీమాగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళల్లో వాళ్లే కొట్టుకుని మొత్తానికి వీళ్ళని చూడని వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదండి. రోజున్న పిల్లలు రేపొద్దున వాళ్ళ బుద్ధులు ఎలా మారిపోతాయో తెలీదు, ఇంట్లో భార్యలు ఏం చెప్తారో తెలీదు. ఒకవేళ వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు ఏమన్నా ఉండొచ్చు, మీరు ఇచ్చిన ఆస్తులను వాళ్ళు అమ్మేసుకోవచ్చు, ఏ కారణాలన్నా కావచ్చు. అప్పుడు మీరు వాళ్ళని అడగలేరు, మీరు చూడట్లేదని అనలేరు, దెబ్బలాడలేరు, ఏమీ చేయలేని పరిస్థితి. ఎంతైనా మీ కొడుకే కదా, కన్న పిల్లల మీద ఏం దెబ్బలాడతారు, ఏం కేసులు పెడతారు, ఏ కోర్టుల చుట్టూ తిరుగుతారు? ఇలాంటి తల్లిదండ్రులు అయితే మనకి ఎంతోమంది కనబడుతూ ఉంటారు. పిల్లల మీద కలెక్టర్లకు వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఏం జరుగుతుంది వాళ్ళకి న్యాయం? ఎవరన్నా ఏమన్నా చేయగలుగుతున్నారా? ఇంకా వాళ్ళ మధ్య గొడవలు పెరిగిపోయి, దూరాలు పెరిగిపోయి ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ముందుగానే జాగ్రత్త పడండి. అన్ని కుటుంబాల్లోనే ఇలాగే ఉంటారా, అందరి పిల్లలు ఇలాగే ఉంటారని కాదు. ఇప్పుడు మనం ఎన్నో చూస్తున్నాం సోషల్ మీడియాలో, పిల్లలు ఆస్తులు రాయించేసుకుని పెద్దవాళ్ళని బయటికి గెంటేసిన వాళ్ళని కూడా చూస్తున్నాం. కాబట్టి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. ఎవరు కష్టపడిన రూపాయిని వాళ్ళు జాగ్రత్త పెట్టుకుంటేనే మా రోజు అయిపోయిన తర్వాత మా తదనంతరం ఏమన్నా తీసుకోండి, మా జీవితం ఇంకా గడవాలి కదా, మేము లేచే రోజు లేవని రోజు ఉంటుంది, గమ్ముని ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళాలంటే మా దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదా అని ఇలా ఎవరికి వాళ్ళే ఆలోచించుకుని పిల్లలు అడిగినా సరే ఇవ్వకుండా మీకంటూ కొంత ఆస్తిని పెట్టుకున్నారని అంటే మీ రోజు హ్యాపీగా గడిచే పరిస్థితి. ఒకవేళ పిల్లలు చూడకపోయినా ఏదన్నా ఆశ్రమంలోకి వెళ్ళి ఉన్నా అక్కడైనా సరే మీరు హ్యాపీగా ఉండొచ్చు. దేనికైనా సరే ఈ రోజుల్లో డబ్బే కదండి అవసరం. డబ్బు లేకపోతే మనిషికి విలువ ఇవ్వట్లేదు. డబ్బు లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళి బతుకుదామన్నా అక్కడ కూడా ఎవరు చూడని పరిస్థితి, బంధువులు కూడా మాట్లాడని పరిస్థితి. ఈ రోజుల్లో ఒక లెవెల్గా ఉండి చేతిలో డబ్బుండి అన్నీ ఉంటేనే ఎవరైనా పలకరించే పరిస్థితి. అలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులు తెచ్చుకోకండి. ఒకప్పుడు బాగా కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని మీరు ముందుగానే ఇలా పిల్లలకి ఇచ్చేసి మీ దగ్గర ఏమీ లేకుండా పేదవాళ్ళలాగా బతకడం, ఎవరు చూడకుండా అనాథలాగా బతకడం, ఇవన్నీ అవసరమా చెప్పండి? ఎప్పుడు ఏ రోజు ఎలా ఉంటుందో తెలీదు. పిల్లల మనస్తత్వాలు ఈ డబ్బును చూడగానే ఎలా మారిపోతారో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ రోజుల్లో డబ్బుకే విలువిస్తున్నారు తప్ప కన్న తల్లిదండ్రులకు కూడా విలువ ఇవ్వట్లేదు. బయట నుండి తీసుకొచ్చిన కుక్కనన్నా ప్రేమగా చూసుకుంటున్నారు కానీ కన్న తల్లిదండ్రులు మాత్రం పట్టించుకోవట్లేదు. కుక్కకున్న విలువ మనుషులకు కూడా ఉండట్లేదు. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో రోజు కూడా. అలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదనే కోరుకుందాం. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండండి. మీరు కష్టపడిన రూపాయిని మీ చేతిలో జాగ్రత్తగా ఉంచుకోండి. మీరు ఎవరికన్నా ఇవ్వాలని అంటే మీ రోజు గడిచిన తర్వాత అప్పుడు మీకు ఇష్టమైన వాళ్ళకి ఇవ్వండి.